స్విగ్గీలో రోజు కొనుక్కోవడానికి హెచ్డిఎఫ్సి వాడు ఒక ఆఫర్ పెట్టాడు. స్విగ్గీలో కొనుక్కుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుతో కొనుక్కుంటే మీకు పలానా 10% పర్సెంటేజ్ డిస్కౌంట్ డిస్కౌంట్ అలా వస్తుంది. చాలా కార్డ్స్. హెచ్డిఎఫ్సిలో అకౌంట్ లేకపోయినా స్విగ్గీలో కొనుక్కుంటున్నాం అని చెప్పి నేను తీసుకున్నాను ఆ కార్డు. 3 months యూజ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి 3 lakhs లోన్ ఇస్తానంటాడు వితౌట్ ఎనీ డాక్యుమెంట్. సో అంటే మీరు చూడండి, భారతదేశంలో ఎంతమంది టెంప్ట్ గారు దీని గురించి. ఎవరన్నా ఒకళ్ళు 3 lakhs లోన్ ఇస్తానంటే అది ఏ డాక్యుమెంట్ లేకుండా. అంటే దీంట్లో కూడా ఏంటంటే చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. ఒక ఇల్లులు తీసుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఎన్ని ఇళ్ళు అమ్మితే ఎంతమంది చేతిలో డబ్బులతో ఇల్లు కొంటారు? నాకు తెలిసి హార్డ్లీ ఒక 100 ఇళ్ళు అమ్మితే మేబీ 10 కొంటారేమో. అంటే అది కూడా నా దగ్గర ఏం పర్సంటేజ్ లేదు, బట్ 90% ఆఫ్ ఎంప్లాయీస్ ఎలాగ ఉంటారు. లోన్ పెడితేనే ఇల్లు వస్తుంది. మరి అక్కడ మీరేంటి, యు ఆర్ యాక్చువల్లీ యు ఆర్ అ కార్పొరేట్ స్లేవ్. ఆల్రెడీ కార్పొరేట్ స్లేవ్ అనే వర్డ్ లింక్డ్ఇన్ మొత్తం రకరకాల ఫోరమ్స్లో వాడుతూనే ఉన్నారు. దాన్ని వీళ్ళు అఫీషియలైజ్ చేస్తున్నారు. 70 గంటలు పని చేయి, 80 గంటలు పని చేయి అంటే అదేదో పూర్వం ఈ ఇంగ్లీష్ కాలనీస్లో బ్లాక్స్ని ఇండియన్స్ని తీసుకొని వెళ్ళి గొడ్డు చాకిరీ చేయించేవాళ్ళని చూసాం. అప్పుడంటే కొంచెం అమానుష్యంగా కొరడాలు గిరడాలు పెట్టి కొట్టి చేసేవాళ్ళు. ఇవాళ మనల్ని ఏం చేస్తున్నారంటే ఇరికించి కారుకి ఒక లోను, ఇంటికి ఒక లోను, ఎడ్యుకేషన్కి ఒక లోన్ అనే దాంట్లో ఇరికించి ఇంకా దాని తర్వాత ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి థీరీస్ అన్నీ చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే, ఇంతకు ముందు వరకు నేను అనుకున్నాను ఇండియన్ మనుషులకే బహుశా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రాదేమో, అందుకనే యుఎస్ పోయి అక్కడ మన వర్క్ కల్చర్ని చాలా పాడు నేర్చుకుంటున్నాం అని అనుకున్నారు కానీ పాడు చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఒక అమ్మాయి ఓపెన్గా, మీరు చూసారా, రీసెంట్ పోస్ట్ పెట్టింది, చూసారా అది? ఇండియన్ బాస్ కింద పనిచేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా నాశనం అయిపోతుందో ఒక ఇండియన్ అమ్మాయి పోస్ట్ పెట్టింది.